మనకి హైదరాబాద్ ఈ మధ్యకాలం లోపల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అయితే ఇవన్నిటితోటి ఏ రకంగా ఎదుగుతుంది అనేది కూడా మనందరికీ కూడా తెలుసు. దాంతోపాటు అవకాశాలు ఎక్కువ ఉండడంతో మేజర్గా అందరు కూడా వచ్చేసి అర్బనైజేషన్ అనే దాని మీద ఎవ్రీవన్ అక్రాస్ ద తెలంగాణ కూడా మనకి హైదరాబాద్కి రావడం జరుగుతుంది. దాంతోపాటుగా ఒక పబ్లిక్ లోపల కూడా అవగాహన అనేది లేకుండా డే టు డే ఒకసారి ఎలా అవుతుందని అంటే వెహికల్ మూవ్మెంట్ అనేది ఒక రెగ్యులేషన్ అనేది ఉన్నప్పుడు వెళ్ళే విధానం వేరే ఉంటుంది. దాంతోపాటు అనార్గనైజ్డ్గా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుందన్నమాట. దాంతో ఇంకా చెప్పాలనంటే నెలకి ఒక రోజుకి 1500 వెహికల్స్ రోడ్ మీద వస్తున్నాయన్నమాట, కొత్త రిజిస్ట్రేషన్ అవుతూ. అలాంటి పరిస్థితుల లోపల ఇవన్నీ ట్రాఫిక్ని నియంత్రణ ఎలా చేయాలా అంటే ఒకటి ఏంటంటే పాలసీ ఇనిషియేటివ్స్ అనేది ఒకటి ఉంటుంది. రెండోటి ఏంటంటే ఉన్నదాన్ని ఏ రకంగా కంట్రోల్ చేసే మెకానిజం అంటే టెక్నాలజీ యూసేజ్ ఎలా ఉండాలా, దాన్ని బట్టేసి మొబిలిటీ ఎలా కంట్రోల్ చేసుకొని ఏ రకంగా కూడా ప్రాపర్గా ఆర్గనైజ్ చేయాలనేది రెండోది అనమాట. దీంతో పాటుగా అన్నిటికంటే ముఖ్యంగా పబ్లిక్లో అవగాహన, ఏది కూడా ఎన్ఫోర్స్మెంట్ అనేది బాగా లేనంత వరకు, వాళ్ళలో ఒక భయం లేకుండా ఒక బాధ్యత లేకుంటున్నంత వరకు ఈ మార్పు అనేది మనం తీసుకురాలేము. కాబట్టి ఈ 2 రోజుల సమ్మిట్ లోపల ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో HCSC అనేది ఉంది. దానిలో ఒక భాగంగా ట్రాఫిక్ ఫోరం అనేది ఉంటుంది. ఇదేంటంటే ఎన్ఫోర్స్మెంట్ చేసే అధికారం వాళ్ళలో ఉంది. పబ్లిక్ పార్టిసిపేషన్లో మనం కూడా దాంతో కొలాబరేట్ అయిపోయి చేసే ఈ మార్పుకి ఒక పునాది అనమాట ఈ ట్రాఫిక్ సమ్మిట్ అనేది. అయితే ఈరోజు ఆనరబుల్ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. తను కూడా మార్పు ఎలా ఉండాలా, హైదరాబాద్ లాంటి సిటీ గ్రోత్లో ఉన్నప్పుడు ఏ రకంగా దాన్ని నియంత్రణ జరగాల, ఆ పాలసీ లోపల కూడా ఎటువంటి సమగ్ర మార్పులు రావాలనే దాని మీద కూడా మాట్లాడున్నారు. సో మా ముఖ్య ఉద్దేశం ఇదేంటంటే ఏ రోజు కూడా ఆలోచన మనలోనే కాదు 10 మంది లోపల నుంచి ఆలోచన రేకెత్తే విధంగా అక్రాస్ ఇండియా ఎక్స్పర్ట్ స్పీకర్స్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క సెక్టార్లో నుంచి కూడా చాలా ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ ఒక కామన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళలో ఉన్న ఆలోచనలు ఏంటి అనేది చెప్పినప్పుడు మనం కూడా దాన్ని పరిశీలించి మన స్టేట్కి మన హైదరాబాద్కి ఏ రకంగా ఉపయోగపడతాయి అనేది కూడా చూసి దాని తర్వాత ఒక ఫైనల్గా ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి దాన్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలనేది ఒకటి. దాంతోపాటుగా ఇదే ప్లాట్ఫామ్ మీద పబ్లిక్ లోపల కూడా మేజర్గా అవగాహన అనేది అంటే స్కూల్ నుంచి కూడా పిల్లలు వచ్చున్నారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి స్టూడెంట్స్ వచ్చున్నారు, తర్వాత జనరల్ పబ్లిక్ కూడా ఉన్నారు, ఆల్ ద ఈవెన్ అదర్ వర్టికల్స్ ఇండస్ట్రీస్ నుంచి ఉన్నారు, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సొసైటీ నుంచి అందరు వచ్చున్నారు. అందరి లోపల ఈ అవగాహన అనేది ఒకటి మొదలైనప్పుడు వాళ్ళందరూ దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారనే దాని మీద ఒక ఇది ప్లాట్ఫామ్ అయింది. సో ఈ క్వైట్ సక్సెస్ఫుల్గా చేయాలనేది మా ఆలోచన. ఈ రోజైనా ఇది ఆరంభం మాత్రమే, ఇంకా దీన్ని ఇంకా ముందుకు స్ట్రాంగ్గా తీసుకెళ్ళాలనేది HCSC ఆలోచన. దాన్ని బట్టి ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ.